హాయ్ గాయ్స్, వినోద్ హియర్. నేనైతే ఈరోజు ఎస్కోట వెళ్తున్నా. ఎందుకన్నది ఈ వీడియో చివర్లో చెప్తాను. వెళ్ళే దారిలోనే చూడాల్సిన కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. చూడ్డానికి అంత బ్యూటిఫుల్‌గా ఉండకపోయినా కొంచెం పర్లేదు. అందులో ఒక ప్లేస్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎస్కోట టు అరకు జర్నీ చేస్తున్నప్పుడు ఆన్ ది వేలోనే ఏపీ టూరిజం అయిన తైడ జంగిల్ బస్ అయితే వస్తుంది. అది దాటి కొంచెం ముందుకు రాగానే ఈ చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. పైకి వెళ్ళాలనుకుంటే ఆ పక్క నుంచి దారి కూడా ఒకటి ఉంటుంది. చూడ్డానికి అంత బాలేకపోయినా పర్లేదు. దీనికి ఆపోజిట్‌లోనే పచ్చని పొలాలైతే ఉంటాయి. చూడ్డానికి అంత బాలేపోయినా ఈ ప్లేస్ గురించి ఎందుకు వీడియో చేశానంటే, మా ఘాట్ రోడ్‌లో జర్నీ చేయాలంటే కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని. అలాగే ఏవైనా పెద్ద బళ్ళు క్రాస్ అయినప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే మా వైపు చాలా చిన్న చిన్న రోడ్లయితే ఉంటాయి. అలాగే యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా దూరం నుంచి జర్నీ చేసి వస్తుంటాం కదా! అలాంటప్పుడు ఇక్కడ కొంతసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. లేదంటే భోజనం చేయాలనుకున్న ఇక్కడ బానే ఉంటుంది. ఫైనల్‌గా నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మా ఘాట్ రోడ్లు కొంచెం ప్రమాదంతో కూడుకున్నవి. మీరెప్పుడైనా అరకు రావాలనుకుంటే జాగ్రత్తగా వచ్చి అరకు అందాలను ఆస్వాదించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ, ఎస్కోట్ ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా! ఇక్కడ తీసుకోవడానికైతే వెళ్ళాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.